ఇటీవల కాలంలో ఆధునిక సాంకేతికత, డిజిటల్ మాధ్యమాలు విస్తరిస్తున్నప్పటికీ పుస్తక పఠనం యొక్క విలువ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా పవిత్ర గ్రంథాల పఠనానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మికమైన ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి అరుదైన అనుభూతిని అందిస్తున్న ఒక విశేష ఆకర్షణ శ్రీకాకుళం నగరంలోని చిన్న బజార్లో ఉన్న పురాతన తెలుగు బాప్టిస్ట్ చర్చిలో దర్శనమిస్తుంది. అక్కడ ఉంచిన పెద్ద పరిమాణంలో ఉన్న బైబిల్ పవిత్ర గ్రంథం భక్తులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చర్చిలో ఉంచిన బైబిల్ సాధారణంగా మనం చూసే పుస్తకాల కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. భారీ తెలుగు అక్షరాలతో స్పష్టంగా చదువుకునే విధంగా ఈ బైబిల్ను ప్రత్యేకంగా రూపొందించారు. చూపు సమస్య ఉన్నవారు కూడా, వృద్ధులు కూడా సులభంగా చదవగల అక్షరాల పరిమాణాన్ని పెద్దగా ముద్రించారు. గాజు బల్లపై భద్రంగా ఉంచిన ఈ పవిత్ర గ్రంథం ఎవరైనా దగ్గరికి వెళ్ళి చూడడానికి, చదవడానికి అనువుగా అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం పుస్తకం మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక వారసత్వంగా నిలుస్తుంది. ఈ బైబిల్ పరిమాణం కూడా చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. సాధారణంగా A3 సైజు కంటే పెద్ద పరిమాణంలో దృఢమైన బైండింగ్తో ఈ పుస్తకాన్ని తయారు చేశారు. దీన్ని బెంగళూరులోని ప్రతిష్టాత్మకమైన బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ముద్రించారు. దాదాపుగా 5,000 వ్యయంతో కొనుగోలు చేసి భక్తుల పఠనార్థం ఈ చర్చిలో ఉంచారు. మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామమున శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ శ్రీకాకుళం జిల్లాలో 1846వ సంవత్సరంలో స్థాపించబడిన తెలుగు బ్యాప్టిస్ట్ దేవాలయం ఇది. ఈ 179 ఇయర్స్ పైన చరిత్ర కలిగినటువంటి సంఘము, దేవాలయాన్ని దేవుడు ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ మందిరములో అనేకమైనటువంటి ఆత్మీయమైన, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈ క్రిస్మస్ దినాల్లో ప్రాముఖ్యంగా అనేకమైనటువంటి క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని అనేకమైనటువంటి కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పేదలకు వస్త్రదానం, అదే రీతిగా అందులైనటువంటి వారికి ఒక రేషను వారికి ఇవ్వటం, ఎయిడ్స్ పేషెంట్స్ని జ్ఞాపకం చేసుకుని వారికి మెడిసిన్స్ ఇవ్వటం, ఈ రకంగా ట్రాన్స్జెండర్స్ మధ్య, అనేకమైనటువంటి పేదవారి మధ్య క్రిస్మస్ జరిగిస్తూ వారికి వస్త్రదానం, అన్నదానం లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రాముఖ్యంగా క్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారు, ఎందుకు ఆయన జన్మించవలసి వచ్చింది, ఆయన యొక్క పుట్టుక, ఆయన మరణం, ఆయన పునరుత్థానాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మహిమపరుచుటకు దేవుడు చూపిస్తూ ఉన్న మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన పాపులను రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చాడు. నశించిన దానిని వెదికి రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి రావటం జరిగింది. ప్రాముఖ్యంగా ఆయన రావటం ద్వారా, ఆయన జన్మ, మరణ, పునరుత్థానాల ద్వారా మానవ యొక్క జీవితపు పాపానికి విడుదల, విమోచన కలిగింది. ఆయన రక్తములో కడగబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా పాపము నుండి విమోచింపబడి నిత్యత్వానికి చేర్చబడతాడన్నటువంటి గొప్ప సందేశాన్ని ఈ యొక్క న్యూస్ ఛానల్ ద్వారా మీ వద్దకు అందించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అనేక మంది నాయకులు ఈ సంఘాన్ని సంఘములో పరిచర్య చేశారు. అనేక మంది సేవకులు, కాపరులు దేవుని యొక్క సేవను అందించారు. ప్రస్తుతం ప్రియులు డిఎల్బిఎల్ కుమార్ గారు, అదే రీతిగా కౌన్సిల్ మెంబర్స్ కొంతమంది, అదే రీతిగా జీవన్ రావు గారు, చిట్టిబాబు గారు, హెచ్ఎస్ పాల్ గారు, ఎంసిహెచ్ ఫ్రాన్సిస్ గారు, అనేక మంది వారి యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు. స్త్రీల మధ్య శ్రీమతి ఎంఏ సరోజమ్మ గారు, కుమారి గారు, అదే రీతిగా సింహాచలమ్మ గారు వారి సేవలు అందిస్తూ ఉన్నారు. వారి ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా ఈ సంఘము, ఈ మందిరము దేవుని యొక్క పరిచర్య కొరకు అనేక మంది రక్షణార్థమై ప్రార్థన చేయటకు దేవుడు ఈ పట్టణములో ఈ మందిరాన్ని ఒక తలమానికంగా ఆయన నిలవబెట్టిన ఆయన ప్రేమను బట్టి దేవుని స్తుతిస్తూ
మరొకసారి ఈ న్యూస్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తెలుగు భాషలో ఇంత పెద్ద అక్షరాలతో ముద్రించిన బైబిల్ అరుదుగా కనిపించడం వల్ల ఇది ప్రత్యేక ఆకర్షణగా మారింది.